జైలు అన్నాక దోమలు కొడతాయి ఖచ్చితంగా. మనకి ఇళ్లలోనే ఒకసారి దోమలు కొడతా ఉంటాయి. అయినా సరే ఏదో ఆల్ ఔట్‌లనో, ఇంకోటనో ఏదో పెట్టుకుంటా ఉంటాం. మస్కిటో ఏవో ఉంటాయి కదా! కిల్లర్స్ ఇవన్నీ సరే. కానీ జైళ్ళల్లో అలాంటి ఫెసిలిటీస్ ఉండవు. జైలుతో ఏంటి అంటే, జైలుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎలా చూస్తారో, ఎలాంటి సౌకర్యాలు ఇస్తారో అవే. మనకు అదనంగా ఏది కావాలన్నా ఖచ్చితంగా అది కోర్ట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కోర్ట్ ఆర్డర్‌తోనే అక్కడ ఏదైనా జరుగుద్ది. ఇప్పుడు ఈ దోవల ఇది ఎందుకొచ్చిందంటే ప్రస్తావన, గతంలో గూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఆయన అదే అన్నారు. దోవలతో కుట్టించేస్తున్నారు. దోవలతో కుట్ర పన్నుతున్నారు అనేది. అప్పుడు కూడా చాలా దోమలు కుట్టినియి అని చెప్పి ఆయన బాధపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు జైల్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు నందిగం సురేష్ ఇప్పుడు తాజాగా రెండోసారి ఇప్పుడు ఈయన ఈ టర్మ్‌లో జైలుకెళ్లారు. ఇప్పుడు ఈయన కూడా చెప్పుకున్నది అదేనంట. తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్‌లో దోమలు కుడుతున్నాయి. ఫ్యాన్ లేక ఇబ్బందులు పడుతున్నాను. మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కూడా అడిగి ఒత్తిడి చేస్తున్నారంటూ ఆయన కోర్టులో వాపోయారట. తన తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారట. లాకప్‌లో ఫ్యాను అలాగే దోమల మందు వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరారట. దీని మీద మంగళగిరి కోర్టులో వాదనలు జరిగాయి. తుళ్ళూరు సీఐ శ్రీనివాసరావు కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. లాకప్ రూమ్‌లో విద్యుత్ బల్బులు, ఫ్యాను, పొగ వచ్చే దోమల చక్రాలు వినియోగించడానికి నిబంధనలను అనుమతించమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లాకప్ బయట నుంచి గాలి వచ్చేలా టేబుల్ ఫ్యాను అలాగే దోమల చక్రాలు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిందితుడి తరపున న్యాయవాది కోరగా జడ్జి అనుమతించారట. వాటిని లాకప్ బయట ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తానికి సాధించారు నందిగం సురేష్ గారు. కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ విషయంలో ఆయన చిత్రహింసలు అనుభవించారని చెప్పారు. కనీసం దోమతెర కూడా అరేంజ్ చేయలేదు అప్పట్లోనే. తర్వాత వాళ్ళు కూడా దాని మీద కోర్టులో పిటిషన్లు వేశారు. కాకపోతే ఏంటంటే ఒక చిన్న దోమే కదా అనుకుంటాం. మనశ్శాంతి లేకుండా చేస్తుంది. జైల్లో కూడా ఒక రకంగా అదొక రకమైన టార్చరే. దోమలు వచ్చి కొడతా ఉంటే నిద్రపోవడం అనేది నిజంగా అది నరకంగా అనిపిస్తుంది. దోమే కదా అనుకుంటాం. చాలామంది ఆశ్చర్యపోయి ఏంటి దోమ కోసం జడ్జి గారి దగ్గరికి వెళ్ళాడు, దోమ కోసం జడ్జి గారితో చెప్పారేంటి అనుకుంటారు. కానీ అక్కడ జైలు అది తప్పదు చెప్పాలి. మన ఇష్టం వచ్చినట్టు అక్కడ మస్కిటో కాయిల్స్ వెలిగించేసుకుందాం, ఆలౌట్లు పెట్టేసుకుందాం అంటే పర్మిషన్ ఉండదు. ఎందుకంటే అవి చాలా హానికరమైనవి కాబట్టి వాటిని అనుమతించరు. సో అటువంటి నేపథ్యంలో కోర్టు అనుమతి తప్పనిసరి. ఇప్పుడు ఈయనకైతే కోర్టు అనుమతి ఇచ్చిందట నందిగం సురేష్ గారికి. మొత్తానికి ఈ దోమల విషయంలో ఏదో పెద్ద దీన్ని కూడా కుట్ర రాజకీయం చేస్తారేమో అని అనుకున్నారు. ఎందుకంటే అప్పుడు మరి కుట్ర అన్నారు. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు. అనుమతి అయితే వచ్చింది. ఒక రకంగా నందిగం సురేష్ గారు ఒక రకంగా లక్కీ అని చెప్పాలి.